నేను ఏ రూట్లో అయితే దేవుణ్ణి సేవిస్తానో ఆ రూట్లోనే దేవుడు లొంగి ఆమోదించాలి తప్ప దేవుడు చెప్పిన రూట్కి నేను రాను అనే మైండ్ ఒక స్త్రీలో ఉన్నా, ఒక పురుషుల్లో ఉన్నా, ఒక విశ్వాసిలో ఉన్నా, ఒక అన్యుల్లో ఉన్నా, ఒక పరిచారకుల్లో ఉన్నా, పరిచారకురాల్లో ఉన్నా, పట్రములో ఉన్నా, పట్రయ్యలో ఉన్నా, ఎవరిలో ఉన్నా అది కయీనిజం. ఏ నిజం? కయీనిజం. కయ్యనుగాడి ఇజం, వాడి వ్యక్తిత్వ లక్షణాలు అవి. చివరికి వాడి గతి ఏమైందో మీకు తెలుసు. 2 జరిగినాయి వాడికి, 2 జరిగినాయి. నంబర్ 1 నరకపాత్రుడయ్యాడు, నంబర్ 2 శాపగ్రస్తుడయ్యాడు. వాడి ద్వారా ఇబ్బంది పడి హతులైనటువంటి వాళ్ళలో హేబెలు మొట్టమొదట పరదైసులోకి అడుగుపెట్టిన పరిశుద్ధుడై ఉన్నాడు. పరదైసు అనే ప్రాంతం ఏదైతే ఉందో, పరిశుద్ధుల విశ్రమ స్థానం, అందులో మొట్టమొదట ప్రవేశించిన వాడు హేబెలే. తెలుసా మీకు? మొట్టమొదట నరహత్యకు గురైన వాడు కూడా హేబెలే. తన విశ్వాసాన్ని బట్టి, దేవునికి తను చూపిన విధేయతను బట్టి ఇతరుల చేత ద్వేషానికి గురై దేవుని నీతి నిమిత్తం మొట్టమొదట చంపబడిన వ్యక్తి, హతసాక్షిగా చెప్పదగ్గ వ్యక్తి హేబెలే. దేవునికి స్తోత్రం కలుగును గాక.